చెప్పండి, మీరు కూడా అక్కడే ఉన్నారు, పోలీసులు మిమ్మల్ని బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి ఏం జరిగింది, లోపల జరిగినటువంటి విధానం తీరు ఏ విధంగా ఉంది? ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ జీవీఎంసీ తీసుకున్నట్లయితే 57 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరైతే గెలిచారో ఈ 3 సంవత్సరాలుగా 10 స్థానాలు కూడా 10కి 10 గెలుచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది కార్పొరేటర్లను మభ్యపెట్టి ప్రలోభాలు పెట్టి 15 లక్షలు 25 లక్షలు ఇచ్చి వాళ్ళు ఓటు ఎక్కడ వేయరని భయంతో ఏదైతే కమిషనర్ ఇచ్చిన రూల్ పొజిషన్ ఉందో ఆ రూల్ పొజిషన్ అతిక్రమించి వాళ్ళు ఒక మార్కర్తో మార్క్ చేసిన ఓట్లు ఏవైతే 14 ఉన్నాయో 3 రౌండ్ల వరకు వాటన్నిటినీ కూడా మరి ఇన్వాలిడ్ చేయకుండా 4వ రౌండ్ కౌంటింగ్ అవ్వకుండా కూడా మరి కమిషనర్ ఏదైతే డిక్లేర్ చేశాడో వాళ్ళ 10 మందిని అని చెప్పేసి అని ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన ఇచ్చిన రూల్ పొజిషన్ ఆయన అతిక్రమించి ఈరోజు ఆయన ఏదైతే రిజల్ట్ అనౌన్స్ చేయడం అయిందో ఇది చాలా అప్రజాస్వామికం. మీరు ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 10కి 10 స్థానాలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక్క స్థానం కూడా గెలవకుండా చేశారంటే ఎంత అప్రజాస్వామికమైన పరిపాలన జరుపుతూ ఉన్నారో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి, విశాఖలో ఇలాంటి సంస్కృతి లేదు, క్యాంపు రాజకీయాలు చేయడం కావచ్చు, డబ్బులు పెట్టి కార్పొరేటర్లని కొనడం కావచ్చు, ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఏ విధంగా? నిజంగా ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మెజారిటీ ఉన్నటువంటి కార్పొరేషన్లో జీవీఎంసీలో మా పార్టీ నుంచి ఎవరినైతే ఏ కార్పొరేటర్ని అయితే వాళ్ళు మభ్యపెట్టి తీసుకొని వెళ్ళారో వాళ్ళకి ఒక కోడ్ స్కెచ్ అనేది ఇవ్వడం, లోపలికి తీసుకెళ్ళకూడదు అనేటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి దాన్ని స్కెచ్ ఇచ్చి వాళ్ళని సస్పెక్ట్ చేసి ఈరోజు ఆ గీతలు గీసినటువంటి ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లను 14 ఓట్లను లెక్కించకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో ధైర్యంగా దమ్ముగా గెలవలేనటువంటి కూటమి ప్రభుత్వం, ఒక్కలుగా పోటీకి రాలేనటువంటి కూటమి ప్రభుత్వం మా కార్పొరేటర్లు తీసుకెళ్లి ఈరోజు దొంగదారిని గెలిచారు. ఇదైతే ప్రజాస్వామ్యం కూలీ చేయడం అనేది మేము భావిస్తున్నాం. కౌంటింగ్ హాల్ కమిటీ మెంబర్గా నేను కండక్ట్ చేశాను. మాలోని 10 మందిలో కొంతమందికి 41, 46 వరకు వచ్చాయి. అయితే 4th రౌండ్ అసలు కౌంటింగ్ చేయలేదు. 4th రౌండ్ కౌంటింగ్ చేయకుండా మేము ఫస్ట్లో 3 ఓట్స్ని మేము అవి పక్కన పెట్టాం. మేము ఎందుకంటే రెడ్ మార్కు, గ్రీన్ మార్కు, ఎల్లో మార్కు పెట్టి ఉండడం వల్ల మేము అట్లా అబ్జెక్షన్ చేయడం వల్ల పక్కన పెట్టారు. కానీ మిగిలిన 14 ఓట్స్ మేము అడగకుండానే ఎవరైతే లెక్కిస్తున్నారో వాళ్ళే పక్కన పెట్టారు. ఇవి తేడాగా ఉన్నాయని అవి వాళ్ళే కమిషనర్ దగ్గర పట్టుకెళ్ళి సార్ ఈ ఓట్లు తేడాగా ఉన్నాయండి, వాళ్ళన్నట్టుగా మార్క్స్ ఉన్నాయని అంటే కమిషనర్ అంటున్నారు వాళ్ళ ఫోటో ఉందా, వాళ్ళ పేరు ఉందా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, మీరు ఎవరు వేస్తారో చెప్పడానికి నేను ఒప్పుకోను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కౌంటింగ్ విన్నింగ్ ఇచ్చేస్తానని కమిషనర్ గారు వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. కనీసం 4th రౌండ్ కూడా లెక్కింపు చేయలేదు. అసలు చేయకుండా అనౌన్స్మెంట్ ఎలా చేస్తారండి? మేము అందరం కార్పొరేటర్లు పోటీ చేయడం ఎందుకు? అలాంటప్పుడు వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా చేసేవచ్చు కదా. ఇక్కడ కార్పొరేటర్గా నుంచొని ఎలక్షన్లో నుంచున్నప్పుడు అందరికీ సమానంగా చూడాలి, పార్టీలు చూడకూడదు. ఎవరికి ఎన్ని వస్తాయో చూసి అప్పుడు కమిషనర్ చెప్పాలి. అది రిమార్క్ ఉన్నది అనేసి మేము 4-5 చూసి చెప్పినప్పుడు వాళ్ళు ఎంచుకున్నారు. నిజంగా అలాగే రిమార్కులు ఉన్నాయి. రెడ్ పెన్తోని, కెచ్ పెన్తోని, గ్రీన్ పెన్తోని, ఎల్లో కలర్తోని మార్కింగ్ పెట్టుకొని అవన్నీ ఆపాము మేము. అవి 21 ఉన్నాయి. 21 కౌంటింగ్ చేయకుండా వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఎలా చేసేస్తారండి? అంటే కౌంటింగ్ కీలక దశలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి వచ్చారు, కమిషనర్ దగ్గరే కూర్చొని ఎమ్మెల్యేలు తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాలి కదా మాకు అన్యాయం జరిగిందని. మేము అందరూ కార్పొరేటర్లను మేము గేట్లు తలుపులు తీయని మేము చేస్తారు, బయటికి రానివ్వలేదు. అలాగని కమిషనర్ గారు అంటున్నారు నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎవరైతే ఓట్లు వేస్తారో మీరు ఏమైనా ప్రూఫ్ ఇవ్వగలరా, ఇవి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమో కానీ వాళ్ళ ఫోటో కానీ ఏమైనా ఇందులో ఉన్నాయా, మీ మాట నేను ఎలా తీసుకుంటాను, నేను మాత్రం యాక్సెప్ట్ చేసేస్తున్నానని కమిషనర్ గారు ఇప్పుడు కార్పొరేషన్లో కార్పొరేటర్ ఎలక్షన్ ఇది, ఎమ్మెల్యేలు ఎంపీలు రావాల్సినంత అవసరం ఏంటండి ఇక్కడికి? మమ్మల్ని మాకు ఎలక్షన్ నుంచి కౌంటింగ్ నుంచి 4th రౌండ్ అసలు అనౌన్స్మెంట్ చేయలేదు. 4th రౌండ్లో 3 ఓట్లు లెక్కించారు. మిగిలిన ఓట్లన్నీ కూడా ఇలాగే రెడ్ పెన్ను, బ్లూ పెన్ను, గ్రీన్ పెన్ తోటి మార్క్ చేసి ఉన్నాయి. మేము అడగకుండానా ఎవరైతే ఎలక్షన్ కౌంటింగ్ చేస్తున్నారో వాళ్ళే పక్కన పెట్టారు. ఇవి మేము అడగకుండానా అది పట్టుకెళ్ళి సార్ తేడాగా ఉన్నాయని కమిషనర్ చూపిస్తే కమిషనర్ అన్నారు మమ్మల్ని పేరుందా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, వాళ్ళ ఫోటో ఉందా, మీరు ఎలా చెప్తారు, మీరు చెప్పగలరా, నేను యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేయను, వాళ్ళే విన్నింగు అంటే కౌంటింగ్ చేయకుండానే 4th రౌండ్ అసలు కౌంటింగ్ చేయకుండా వాళ్ళే విన్నింగు, మీరు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి అనేసారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కంటెస్ట్ చేసిన మరొక కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ప్రాబ్లం ఎక్కడ ఉత్పన్నమైంది, అసలు కమిషనర్ స్పందించిన తీరు, పోలీసుల తీరుని, కూటమి కార్పొరేటర్ల తీరుని ఏ విధంగా చూడాలి? ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి చూసుకుంటే ఎవరైతే ఈ రోజు వరకు ఉన్న కార్పొరేటర్లు వాళ్ళకి ఏదైతే ఉందో కూటమికి సరైన బలం లేక నిన్నటి నుంచి క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. దయచేసి ఆ క్యాంపు రాజకీయాల్లో వాళ్ళకి బలం లేకపోయినా సరే ఎవరైతే వైసీపీ కార్పొరేట్ల బలం ఉందో ఈ బలాన్ని చూసి వాళ్ళు ఓర్వలేక ఈ రోజు వరకు కూడా వాళ్ళు నిస్సిగ్గుగా ఏదైతే ఉన్నారో కూటమి నాయకులు సంతల్లో పశువులు కొనేటట్టు కొనడానికి ప్రయత్నించినా సరే కార్పొరేటర్లు అందరూ కూడా నిజాయితీతో నిలబడి ఈ రోజు వరకు ఒక్కొక్క 4th రౌండ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క కార్పొరేటర్కి సుమారుగా 40 నుంచి 42 ఓట్లు వచ్చాయి. ఏదైతే మా పార్టీ నుంచి వెళ్ళిన 14 మంది కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మాకు ఓట్లు వేస్తారనే భయంతో వీళ్ళు ఏంటంటే ఈ ఇంక్ ఏదైతే ఉన్నాయో ఐడెంటిఫికేషన్ కోసం రకరకాల పెన్లు యూజ్ చేయడం అనేది ఎలక్షన్లకి ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు ఎక్కడికి ఎవరైనా సరే మమ్మల్ని కానీ మా సెల్ ఫోన్లు కానీ పెన్లు కానీ పట్టుకెళ్ళలేదు. కానీ ఈ మార్క్స్ ఏ విధంగా వచ్చాయని కమిషనర్ని మేము అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఇప్పటికైనా సరే ఏదైతే ఇదిగో ఒక రూల్ పొజిషన్ ఉంది, ఈ రూల్ పొజిషన్లో ఇఫ్ ఇట్ ఈస్ బేర్స్ ఎనీ మార్క్ ఆర్ రైటింగ్ బై విచ్ ఎవర్ ద ఓటర్ కెన్ బి ఐడెంటిఫైడ్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో ఇది కూడా మేము రూల్ పొజిషన్ చూపిస్తే కమిషనర్ గారు సరైన సమాధానం లేక దీన్ని ఏదైతే ఉన్నా మేము లేకుండా ఈ ప్రకటించిన ఫలితాల్ని తక్షణమే రద్దు చేసి మళ్ళీ స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు భయపడే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ హాల్లో కూడా ఏ విధంగా కొంతమంది పార్టీ నాయకులు వచ్చారని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. దాన్ని కూడా గమనించి తక్షణమే ఈ ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కమిషనర్ గారు కూడా ఒక ప్రభుత్వానికి ఏజెంట్గా పనిచేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు చూసాం. ఇప్పుడు కూడా డెమోక్రసీలో ఈ ఎలక్షన్లో దూరు కూడా ఈ విధంగా దౌర్జన్యాలు గుండాయిజం చేస్తే ప్రజలందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు? కమిషనర్ తీరును కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి సినారియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయి, ఎప్పుడు కూడా ఇంతటి గందరగోళం లేదు. ఏ విధంగా ఈ రోజు చూసుకుంటే జీవీఎంసీ చరిత్రలోని ఇది ఒక బ్లాక్ డే కింద మనం అందరూ తీసుకోవచ్చండి. ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం అందరు మేమంతా కార్పొరేట్స్ అందరూ గెలుపొంది రావడం జరిగింది. కానీ అలాంటిది ఇప్పుడు మాకు ఓటు వేసేది అధికారం కూడాను వాళ్ళు లొంగ తీసుకొని భయభ్రాంతులు గురి చేసి నేను మనం చూసుకుంటే టీడీపీ కార్పొరేటర్స్ అందరు మా వాళ్ళని కూడాను ఒక భయపెడుతూ వాళ్ళందరూ ఒక దగ్గర బంధించేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు కూడాను ఈ పెన్సిల్స్ అలౌ చేయండి, మాకైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, పెన్సిల్స్ కానీ ఏవి నాట్ అలౌడ్ అని. అలాగే చెకింగ్స్ కూడా చాలా గట్టిగా చేశారు. అలాంటిది లోపలికి కలర్ పెన్సిల్స్ 14 మంది ఎలా తీసుకెళ్లారు, ఎలాగ కలర్ డిఫరెంట్ కలర్స్ అంటే ఎవరు కూడా ఎవరి అటు ఇటు వేస్తారని చెప్పేసి వాళ్ళకి స్పెసిఫిక్ కలర్స్ ఇచ్చేసి ఆ కలర్స్ ఎక్కడ కూడా ఓటు తప్పకుండా అని చెప్పేసి వాళ్ళు అంత దీనిగాను ఎన్నుకోవడానికి కూడా భయపెట్టే విధంగా వాళ్ళంతా మా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారని అంటే మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి? దానితోడు కమిషనర్ గారు ఇన్వాలిడ్ అని మా అభ్యర్థులు అందరూ ఎంత కష్టపడి అక్కడ పోరాటం చేస్తున్నా సరే వీళ్ళు సంతకాలు లేకుండా డిక్లరేషన్ ఇచ్చేయడం, అది అధికారులు కూడా ఎంత దీనిగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారో మనం చూడొచ్చండి. ఈ ఎలక్షన్స్ అయితే తప్పకుండా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము ప్రతి కార్పొరేటర్ కూడా మేము కోరుకుంటున్నాము. ప్రతి కార్పొరేట్ ధర్నా చేస్తాం, మేమంతా పోరాడైనా సరే ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసే విధంగా మేము వెళ్తాం. మేము ప్రతి ఒక్కళ్ళు వచ్చింది కూడాను ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి తప్ప ఇలాగా స్టాండింగ్ కమిటీలో ఉంటే ప్రజలకు మరింత అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న సార్ విశాఖ జిల్లా ఎంత చక్కగా ఈ 3 టర్మ్స్లో కూడా ఎంత చక్కగా డెవలప్మెంట్ చేశాను. ఎక్కడ కూడాను మేము అవినీతి కానీ ఇది చేసుకుంటూ రాలేదు. కంపల్సరీ స్టాండింగ్ కమిటీ ఉన్న 3 టర్మ్స్లో కూడా చక్కగా మేమైతే కాన్ఫిడెంట్గా చెప్తాం చాలా విశాఖ జిల్లా డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా అయింది. అది ప్రజలు కూడా చూశారు, అది మేమేదో అబద్ధం చెప్తున్నట్టు కాదు. కానీ ఇంత దౌర్జన్యంగా ఈ కూటమి వచ్చిన తర్వాత ఎప్పుడు లేదు. 3 years కూడా మీరు ఉన్నారు. ఇలా మీడియా కానీ గందరగోళం కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్
డెవలప్మెంట్ అయితే ఎప్పుడూ లేదు. ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగడం జరిగింది, ప్రశాంతంగా డెవలప్మెంట్ ఇవన్నీ మేము చేసి చూపించాం. కానీ ఈసారి మాత్రం ఇలా చేయడం చాలా దౌర్జన్యం. దానికి కూడా కమిషనర్ గారు సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా బాధాకరమైన విషయం. కౌంటింగ్ కీలక దశలో ఉన్నప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారు, కమిషనర్ పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారనేది నడుస్తున్నటువంటి ప్రచారం. వాళ్ళు కూడా ఎంత ఒత్తిడి చేసినా సార్ కమిషనర్ రూల్ పొజిషన్ ఉంది కదండి, ఒకటి చట్టం అంటే ఒకటి ఉంది, ఆ చట్టం ప్రకారం వెళ్ళాలి కదా. ఎవరికి భయపడవలసిన అవసరం అయితే లేదు. మేము పోరాడుతున్నాం, కమిషనర్ మాకు స్టాండ్ అవ్వాలి. తప్పు అంటే తప్పు అని చెప్పాలి కమిషనర్ గారు. అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళ అధికారులు లేకపోతే కూటమి ప్రభుత్వం ఉంది పైన అని చెప్పేసి అలా మాట్లాడడం చాలా తప్పండి. అది అతని హోదాకి అది కరెక్ట్ కాదు. అంటే గతంలో కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు ఎవరు కూడా ఇలా వచ్చి అధికారులపై ఒత్తిడి తేవడం కానీ ఇలాంటి సందర్భాలు లేవు. పైగా క్యాంపు రాజకీయాలు కూడా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఈసారి కొత్త సంస్కృతిని కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళకి అవన్నీ చేతనవుతాయండి. మనం నిజాయితీగా లాయాలిటీగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజాయితీగా లాయాలిటీగా నడిపించారు. ఈ 5 years మన ప్రభుత్వం ఎలాగుందో చూసాం. కానీ వీళ్ళకి తెలుసు కదా కూటమికి ఎలా దొంగచాటుగా రావాలి, ఎలాగా మభ్య పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు చేతనం. మనకైతే ఆ ప్రభుత్వం మాకైతే చేత కాదు. మా లీడర్ అలాంటి వాళ్ళు లాయాలిటీ ఉన్న వ్యక్తి. వాళ్ళ లీడర్ చూసుకుంటే అన్ని అడ్డదాడుల్లోనే వచ్చే వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చేతనవుతాయండి. ఇది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక జీవీఎంసీకి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది గందరగోళంగా జరిగింది. 14 బ్యాలెట్ పత్రాలకు సంబంధించినటువంటి వివాదాన్ని పక్కన పెట్టి కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించి వారికే 10 మంది కూడా కూటమికి సంబంధించినటువంటి సభ్యులే గెలిచినట్టుగా ప్రకటించడం అత్యంత దారుణమని, దానిపై పెన్ను టిక్కులు ఉన్నాయని అది గమనించినటువంటి అధికారులు వాటిని పక్కన పెట్టారని, ఈ నిబంధనలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించి కూటమి కార్పొరేటర్లు గెలిచినట్టుగా ప్రకటించారని చెప్పి వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు కావచ్చు కూటమి ప్రలోభాలకు తలొగ్గి స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి 10 మంది కూడా పూర్తిగా విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. ఓకే అనిల్, థ్యాంక్ యూ.